హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఏం చేయాలండి, మీలాగే నేను కూడా యూట్యూబ్లో ఏదన్నా వీడియో చూస్తున్నప్పుడు రీల్స్ వస్తుంటాయి కదా, అది తప్పకుండా ట్రై చేయాలని అయితే అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు మన వంటనే కాకుండా వేరే వాళ్ళ వంట కూడా చేసి ట్రై చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నా. అలానే నేను వీడియోస్ చూస్తుంటే నాకు ఒక వీడియో అయితే కనిపించింది అనమాట. ఫైమా వీడియో అనమాట. నిన్న మొన్న రీసెంట్గా పెళ్ళి అయితే అయ్యింది కదా, మా అత్తగారి ఇంట్లో వంట ఎలా చేస్తుంది ఏందనేది మొత్తం వీడియోలు అయితే ప్రతి ఒక్కటి ఆమె పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి నాకు వస్తుందన్నమాట. పెళ్ళి అయిన దగ్గర నుంచి మా అత్తగారింట్లో ఎట్లా ఉంటుంది, వంట ఎట్లా చేస్తుంది, వాళ్ళ హస్బెండ్ తోటి ఎట్లా ఉంటుంది, అవన్నీ అయితే ఫాలో అవుతూ ఉంటాను అనమాట. ఆమె చేసిన ఒక వంట ఏం వంట అంటే వంకాయ కర్రీ అనమాట. వంకాయ కర్రీ పచ్చిమిరపకాయలతోటి చేసిందనమాట. ఇక నేనే వంట చేసినా మా ఇంట్లో వాళ్ళకైతే నచ్చదు. మా ఆయనకైతే ఏదో వంక పెడుతూ ఉంటాడు కదా, ఇలా ఒకసారి ట్రై చేద్దాం పచ్చిమిరపకాయలతోటి అని చెప్పేసి ఇక వంకాయ కర్రీ అయితే చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను. కానీ ఈ వంకాయలు మామూలుగా కదండి, అసలు మామూలుగా పైనుంచి చూస్తేనేమో మంచిగా కొత్త ఫ్రెష్ ఉన్నట్టు అనిపిస్తాయి. లోపల చూస్తే మాత్రము మొత్తం పురుగులే ఉన్నాయన్నమాట. అరకిలో వంకాయలు తెస్తే పావు కిలోని కూడా కాలేదన్నమాట. మొత్తం పురుగు ఉంటుంది, చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇక నేనైతే పురుగు ఉన్నాయా లేవా ఎట్లా ఉన్నాయని చెప్పేసి చూసుకుంటా కట్ చేస్తున్నా. చిన్న నల్లగా కనిపించింది అనుకో అది తీసేయండి, ఎందుకంటే దాంట్లో కంపల్సరీ పురుగు ఉంటుంది. మన కకృతి ఎట్లుంటుంది అంటే ఆడోళ్ళది, ఒక సైడ్ మంచిగానే ఉంది కదా అని చెప్పేసి ఒక సైడ్ తీసేసి ఒక సైడ్ వేస్తాం అనమాట. అట్లా కాకుండా ఒక దాంట్లో పురుగు వచ్చింది అనుకోండి, అది కంపల్సరీ తీసేయండి, ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే వంకాయలు డైరెక్ట్గా కూరగాయలు కట్ చేసుకున్నట్టు అట్లా కట్ చేసుకోవద్దు అనమాట. దాంట్లో వాటర్ పోసుకొని ఫస్ట్ గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు వేసి కట్ చేసుకుంటూ ఉప్పు వేసిన వాటర్లో వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది మనం కూర పొయ్యి మీద వేసేలోపు అది బ్లాక్ అయిపోతాయి వంకాయలు. అందుకని చెప్పేసి అన్ని కూరగాయలుగా కడిగేసి ఇట్లా కొయ్యకండి. వాటర్లో ఉప్పు వేసుకొని కొద్దిసేపు ఇట్లా మనకు టైం పడుతుంది, ఎట్లా వంట చేసేసరికి మనం అన్నీ కట్ చేసుకొని పెట్టుకునేసరికి అట్లా వాటర్లో ఉప్పు వేసి అట్లా వేసుకున్నారనుకో, మనం పోసులు వేసేటప్పుడు కూడా వాటర్ నుంచి తీసి వేస్తే మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను చేస్తున్నాం కదా వంటలు, మనకు చిన్న చిన్న ట్రిప్స్ చెప్తే మీకు కూడా తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇంకా దీంట్లోకి నేను ఆనియను, పచ్చిమిరపకాయలు అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేనైతే కూర అయితే చేస్తున్నా. అయితే ఇంకోటి విషయం ఏంటంటే ఫైమా గురించి చెప్తున్నాను కాబట్టి ఈ వీడియోలో వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ అమ్మాయి నిన్న మొన్న పెళ్లి చేసుకుంది కదా, అయితే నేను అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ప్రేమిస్తుందంటే వాళ్ళ కాస్ట్ అబ్బాయినేమో చేసుకుంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను. వేరే కాస్ట్ అని నాకు అస్సలు తెలియదు. మొన్న పెళ్ళి అవుతుంటే అసలు షాక్ అనమాట. ముస్లిం అనుకున్నాను అని చెప్పేసి. ఎవరైతే ఏంది, ఈ అమ్మాయి సంతోషంగా హ్యాపీగా ఉంటే చాలు, అదొక్కటి ఎవరికైనా కోరుకునేది. మళ్ళీ పెళ్ళి అయిన తర్వాతకే ఇబ్బందులు రాకుండా, గొడవలు రాకుండా, విడిపోకుండా ఉండి మంచిగా పిల్ల పాపలతోటి సంతోషంగా హ్యాపీగా ఉంటే చాలన్నమాట. ప్రతి ఒక్కరు కోరుకునేది అదేను. ఫైమా జోక్స్ అంటే నాకు ఫుల్ ఇష్టం అనమాట. స్టార్టింగ్ నుంచి కూడా ఆమె ఈటీవీలో చేస్తున్నప్పటి నుంచి కూడా నేను జబర్దస్త్ చూస్తున్నప్పుడు కూడా ఫుల్ ఇష్టం అనమాట. నాకు మస్తు ఇష్టము. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఆమె జోక్స్ చూసినప్పుడు నాకు కూడా ఇలాంటి షోలల్లో ఏదైనా ఛాయిస్ వస్తే బాగుండు, నాకేమో ఏ టాలెంట్ లేదు డ్యాన్స్ తప్ప అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఏం చేస్తాం చెప్పండి. ఇదనమాట. ఇక నేనైతే వంకాయ కూర ఫైమాని చూసి అయితే చేస్తున్నాను అనమాట. ఆమె మాత్రం ఇంట్లో వంటలు బాగా నేర్చుకుంటుంది. అసలు వంట చేయాలి, వంట నేర్చుకోవాలంటే ఒక టాస్క్ అనమాట, పెద్ద విషయం అది. నేనైతే చెప్పలేను, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకు తెలిసిన విషయమేను. కానీ ఇంకా ఆమె ఓపికతోటి పెళ్ళి అయింది కదా, పెళ్ళి అయిన తర్వాత అన్నీ నేర్చుకోవాలి. ఇక మంచిగా చేస్తున్న వీడియోస్లలో మంచిగా అనిపిస్తుంది. అట్లనే కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది. అదే విధంగా నేను చేస్తుంటే వంకాయ కర్రీ ఇక నేనేం చేసినంటే లాస్ట్కు పచ్చిమిరపకాయలు వేద్దామని చెప్పేసి ఒట్టి కారం అయితే వేసేసిన అనమాట.
అరే పచ్చికాయలు కదా నేను వేయాల్సింది, ఏంది ఇది ఒట్టి కారం వేసిన అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఏం చేసాను చెప్పండి, ఏమో వీడియోస్ తీసుకుంటూ ఎక్కడెక్కడనో ఆలోచించుకుంటూ ఏమేమో చేసేసిన. ఇక ఏ మాటకి ఆ మాట దొండకాయలు కానీ, గోకరకాయలు కానీ, ఆనపకాయలు కానీ ఇట్లా దేంట్లో అయినా పచ్చిమిరపకాయలు వేస్తాం కదా, టేస్ట్ బాగుంటుంది. ఒట్టి కారం వేసినప్పుడు అంత టేస్ట్ రాదు. ఇంక నేను కూడా చాలా వరకి పచ్చికాయలే వేస్తా. ఈ వంకాయలు ఎప్పుడు ట్రై చేయలేదనమాట. ఇంక వీడియో చూసిన కాడ నుంచి ఎప్పుడు చేయాలా, ఎప్పుడు చేయాలా, ఎప్పుడు చేయాలా అని చెప్పేసి అనుకుంటున్నా. ఈరోజైతే ట్రై చేసిన, కానీ మొత్తం లాస్ట్ వరకి ఇక అది సక్సెస్ కాలేదనమాట. మొత్తం ఒట్టి కారం వేసేసి పడేసిన. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏంటి. ఇక నేనైతే వంకాయలు వేయించుకున్న తర్వాతకి కొన్ని టమాటాలు అయితే వేసిన. టమాటాలు వేగిన తర్వాతకి ఒట్టి కారము, ధనియాల పొడి ఉంటే కొబ్బరి పొడి, అది ఉంటుంది కదా పల్లీలది పొడిలు ఉంటాయి కదా, నువ్వుల పొడి కూడా ఉంటే వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే ఇక వంకాయ కర్రీ అయితే రెడీ అయినట్టు. ఇదనమాట నా వీడియో వచ్చేసి. నా వీడియో మీ అందరికీ ఇప్పుడిప్పుడే కొంచెం నచ్చుతున్నాయి. ఇవి చాలా వరకు వీడియోస్ చూస్తున్నారనమాట. ఒక 20-30 నుంచి 150-200 వరకు అయితే వెళ్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇలానే మీరు తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తానన్నమాట. షార్ట్ వీడియోస్ కూడా చాలామంది చూస్తున్నారు. వాళ్ళు కూడా కొంతమంది కామెంట్స్ అయితే పెట్టినారన్నమాట, సూపర్ చాలా బాగుంది అని చెప్పేసి. వాళ్ళు కూడా ఫుల్ వీడియో చూస్తుంటే చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు చూసి షార్ట్ వీడియోసే కాకుండా ఇలా ఫుల్ వీడియోస్ కూడా కొంచెం నా కోసం ఒక 5-6 నిమిషాలు చూసిరనుకో నాకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. నాకు కూడా ఇంకా ఎంకరేజ్మెంట్ అనిపిస్తుంది అనమాట. రివ్యూస్ వస్తున్నాయి కదా, ఇంకా తీస్తా అని చెప్పేసి నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది రోజు మీరు డైలీ కామెంట్స్ పెడుతూ ఉంటే నేను ఇంకా మంచిగా తీయడానికి ట్రై చేస్తానన్నమాట. అంతా మీ చేతుల్లోనే ఉంది, నా చేతిలో ఏం లేదు. ఎందుకంటే నేను వీడియోస్ తీసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా. చూసేది చూడకపోండి, అది మీ చేతుల్లో ఉందన్నమాట. అంతా మీ దయ. ఇక ఇదన్నమాట. ఏమన్నా తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే క్షమించండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో